అందరికీ నమస్తే అండి. కేసీఆర్ గారి కుమార్తె కవిత గారు నిన్న శాసనమండలిలో మాట్లాడి కొంత కన్నీళ్ళు అంటే ఎమోషన్ అయ్యారు, భావోద్వేగంతో ప్రసంగించారు. తన పోరాటం ఆస్తుల కోసం కాదు, ఆత్మగౌరవం కోసం అని ఒక మంచి డైలాగ్ కూడా కొట్టారు. యాక్చువల్లీ అటువంటి డైలాగులు కొట్టడంలో ఆ ఫ్యామిలీ దిట్ట. అంటే మంచి మాటకారులు, మంచి వక్తలు అనమాట. సందర్భానికి తగ్గట్టు వాళ్ళ నోటి నుంచి కొన్ని మాటలు జాలువారుతూ ఉంటాయి. అందులో కేసీఆర్ గారు దిట్ట, వన్ ఆఫ్ ద బెస్ట్ స్పీకర్ ఇన్ ఇండియా. అంటే పొలిటికల్ స్పీచ్ ఇవ్వడంలో కేసీఆర్ గారు ఇండియాలో ఉన్న ఒక 5 గొప్ప నాయకులు ఉన్నారనుకుంటే 5లో కేసీఆర్ గారు ఖచ్చితంగా ఉంటారు. మరి ఆయన వారసులుగా వచ్చినప్పుడు కవిత గారికి అండ్ కేటీఆర్ గారికి ఆ టాలెంట్ వస్తుంది కదా, ఆబ్వియస్లీ వచ్చింది. అందుకే కవిత గారు సందర్భానికి తగ్గట్టు మాట్లాడుతూ ఉంటారు. నిన్న ఆమె శాసనమండలిలో మాట్లాడే సందర్భంలో కాస్త ఎమోషన్ అవుతూ కన్నీళ్లు కార్చుకుంటూ నా పోరాటం ఆస్తి కోసం కాదు, ఆత్మగౌరవం కోసం అన్నారు. ఎవరు ఆత్మగౌరవం కోసం? అది ఇక్కడ డౌట్. ఆమె ఆత్మగౌరవం కోసం అయితే ఆమె ఇంట్లో తేల్చుకోవాలి. చాలా సింపుల్ పాయింట్. ఆమె ఆత్మగౌరవం కోసం అయితే ఆమె ఇంట్లో తేల్చుకోవాలి. ఎవరు తన ఆత్మగౌరవానికి కించపరిచేది? ఎవరు? వాళ్ళ ఇంట్లో జరిగిన ఇష్యూ ఎవరికి కారణం? వాళ్ళ కుటుంబానికి సంబంధించిన వ్యవహారం కదా. ఓకే, ఆస్తి ఇవ్వలేదా, లేదా పదవి ఇవ్వలేదా, లేదా గుర్తింపు ఇవ్వలేదా, లేదా తనకు పార్టీలో పెత్తనం ఇవ్వలేదా, ఏదైనా తన కుటుంబానికి సంబంధించిన వ్యవహారం కదా. తన తండ్రి దగ్గర తేల్చుకోవాలి, తన అన్నయ్య దగ్గర తేల్చుకోవాలి. వాళ్ళు తనని అవమానిస్తే అది కుటుంబపరమైన అంశమేగా, తన వ్యక్తిగత అంశమేగా. అది తీసుకొచ్చి పార్టీ నుంచి బయటకు వచ్చి ఆ పార్టీ మీద రాళ్ళు వేస్తుంటే, ఆ పార్టీ మీద బురద జల్లుతుంటే వాళ్ళు ఎందుకు ఊరుకుంటారు? సో ఇక్కడ ఎవరి ఆత్మగౌరవ సమస్య? ఆమె ఆత్మగౌరవ సమస్య అయితే ఆమెకు పార్టీ పెట్టక్కర్లేదు, పార్టీ నుంచి బయటికి రావక్కర్లేదు. లేదు తెలంగాణ మహిళల ఆత్మగౌరవ సమస్య, తెలంగాణ జాగృతి ఆత్మగౌరవ సమస్య, అసలు తెలంగాణ వాళ్ళ ఆత్మగౌరవ సమస్య అయితే పెట్టండి. సో ఇది ప్యూర్లీ వాళ్ళ పర్సనల్ ఇష్యూ, వాళ్ళ ఫ్యామిలీ పరమైన ఇష్యూ. పార్టీలో తనకు పెత్తనం ఇవ్వట్లా, తను అనుకున్న వాళ్ళకి పదవి ఇవ్వట్లా. పార్టీలో మొత్తం కేటీఆర్ గారిదే ఫైనల్ డెసిషన్ అవుతుంది. కేసీఆర్ గారు 2018 నవంబర్లో ఓడిపోయిన తర్వాత కేసీఆర్ గారు ఆల్మోస్ట్ ఫామ్ హౌస్కే పరిమితమయ్యారు. ఏదో అడపదడప అప్పుడప్పుడు ప్రెస్ మీట్కో లేదంటే ఏదైనా ఇంపార్టెంట్ మీటింగ్స్కో మాత్రమే వస్తున్నారు. అసెంబ్లీ సమావేశాలకు కూడా రావట్లేదు. పార్టీలో అపాయింట్మెంట్లు, కీలకమైన నిర్ణయాలు, మీడియా లైజనింగ్ అండ్ పార్టీ పదవులు అన్నీ కూడా కేటీఆర్ గారి కంట్రోల్లోనే ఉన్నాయి. సో వచ్చే ఎన్నికల్లో సీట్లు కూడా 90% కేటీఆర్ గారి కంట్రోల్లోనే ఉంటాయి. మిగిలిన 10% కాస్త హరీష్ రావు కంట్రోల్లో ఉంటాయి. సో ఇక్కడ కవిత గారి ప్రాధాన్యత తగ్గిపోయింది. పార్టీలో పెత్తనం లేదు, పార్టీలో ఆ మాటకు విలువ దక్కట్లేదు. అది నచ్చక ఆమె పార్టీ నుంచి బయటకు వచ్చారు. సో ఇక్కడ ఆమె రావడం వెనక ఒక బీజేపీ గేమ్ కూడా ఉంది. బీఆర్ఎస్ పార్టీని బలహీనపరచాలంటే, బీఆర్ఎస్ పార్టీని కబ్జా చేయాలి, బీఆర్ఎస్ పార్టీతో పొత్తు పెట్టుకోవాలంటే ఏదైనా ఒక పార్టీ, బీజేపీ ఏదైనా ఒక పార్టీతో పొత్తు పెట్టుకోవాలి అంటే ఫస్ట్ వాళ్ళ బలహీనత మీద దెబ్బ కొడతారు, వాళ్ళని బలహీనులను చేస్తారు. ఆ తర్వాత ఆ బలహీనతను వీళ్ళకి ఆయుధంగా మార్చుకొని, అవకాశంగా వాడుకొని వాళ్ళని బెదిరించో, భయపెట్టో, నయానో భయానో వాళ్ళతో పొత్తు పెట్టుకొని వాళ్ళ ఓట్లు వీళ్ళు లాక్కుంటారు, కబ్జా చేస్తారు నెమ్మదిగా. అలాగే ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీని కబ్జా చేయాలంటే బీఆర్ఎస్ పార్టీని బలహీనపరచాలి. అలా బలహీనపరచాలి అంటే కేసీఆర్ ఫ్యామిలీలో చీలిక రావాలి. ఆ చీలిక వచ్చే క్రమంలోనే కవిత గారు సెపరేట్గా బీఆర్ఎస్ పార్టీ నుంచి బయటకు వచ్చారు. మీకు ఇక్కడ చాలామందికి డౌట్ రావచ్చు, అదేంటది బీజేపీ కవితను అరెస్ట్ చేశారు కదా, కవిత గారు బీజేపీకి వ్యతిరేకం కదా అని మీకు డౌట్ రావచ్చు. అదంతా ఒక గేమ్. కవిత గారు బయటకు వచ్చిన తర్వాత ఆమెను బీజేపీ వాళ్ళే ఎక్కువ మంది కలిశారు. ఆమె బీసీ వాదన ఎత్తుకోవడం అండ్ కేంద్ర మంత్రి రామ్దాస్ అథవాలా గారు ఆమెను కలవడం, కలిసి సంఘీభావం ప్రకటించడం ఆ మధ్య ఒక 7-8 నెలల కిందట. ఆ తర్వాత ఆర్ కృష్ణయ్య గారు కలవడం కవిత గారిని, ఆయన కూడా సంఘీభావం ప్రకటించడం. ఏదో బీజేపీలో బీసీ ఉద్యమకారులు లేనట్టు బీసీ కాని కవితకు బీజేపీ నాయకులు వచ్చి మద్దతు పలికారు అంటే దాని అర్థం ఏంటి? సో ఇదంతా ఒక గేమ్ అన్నమాట. సో ఇది ప్యూర్లీ బీజేపీ ఆడుతున్న గేమ్. అందులో ఆత్మగౌరవం లేదు, ఆస్తి లేదు, ఏమీ లేదు అసలు. అదంతా కూడా ప్యూర్లీ పొలిటికల్ డ్రామా. బీఆర్ఎస్ పార్టీని కాస్త బలహీనపరచడానికి జరుగుతుందన్నమాట. సో ఈ క్రమంలోనే ఇక్కడ మనం ఇంపార్టెంట్ అంశాలు కొన్ని నోట్ చేసుకోవాలి. అంటే కవిత గారు ప్లానింగ్ చూడండి, చాలా ప్లానింగ్గా వస్తున్నారు. ఆమె ఎక్కువగా టార్గెట్ చేస్తున్నది బీఆర్ఎస్ పార్టీని. ఈ మధ్య జనజాగృతి అనే పేరిట తెలంగాణ రాష్ట్రంలో కొన్ని నియోజకవర్గాల్లో పర్యటిస్తున్నప్పుడు
కాంగ్రెస్ పార్టీ లోకల్ ఎమ్మెల్యేలను టార్గెట్ చేసే కంటే బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలను ఎక్కువగా టార్గెట్ చేశారు. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీలో ఆమె భాగంగా ఉన్నారు కాబట్టి ఆ పార్టీ లోపాలు, ఆ పార్టీ బలహీనతలు, ఆ పార్టీ అవినీతి వ్యవహారాలు అన్నీ తెలుసు. సో ఎమ్మెల్యేల జాతకాలు కూడా ఆమెకు తెలుసు. అవన్నీ తెలుసు కాబట్టి ఆమె చాలా ఈజీగా సునాయాసంగా మాట్లాడగలుగుతున్నారు. ఆమె కాంగ్రెస్ను విమర్శిస్తే ఆమెకు వచ్చే ప్రయోజనం కంటే కాంగ్రెస్కు కలిగే నష్టం కంటే ఆమె బీఆర్ఎస్ను విమర్శిస్తే బీఆర్ఎస్కు నష్టం ఎక్కువ ఉంటుంది. ఆమె కాంగ్రెస్ను విమర్శించడం అనేది రొటీన్. కాంగ్రెస్ను విమర్శించడానికి అందరూ విమర్శిస్తారు. కేటీఆర్ గారు ఉన్నారు, కేసీఆర్ గారు ఉన్నారు, హరీష్ రావు ఉన్నారు, బీజేపీ నాయకులు ఉన్నారు. కానీ బీఆర్ఎస్ను విమర్శించడం, కాంగ్రెస్ వాళ్ళు బీఆర్ఎస్ను విమర్శించే కంటే, బీజేపీ వాళ్ళు బీఆర్ఎస్ను విమర్శించే కంటే ఆ పార్టీ నుంచి బయటకు వచ్చిన కవిత బీఆర్ఎస్ను విమర్శిస్తే జనానికి కన్విన్స్ అవుద్ది అండ్ లాజికల్గా అండ్ ఫ్యాక్ట్స్ ఉంటాయని జనం నమ్ముతారు. అందుకు కవితను బయటకు తీసుకొచ్చి బీఆర్ఎస్ పార్టీ మీదకే బాణంగా వదిలేరు, ఆ పార్టీని వీక్ చేయడానికి. అంతే తప్ప ఇందులో ఆత్మగౌరవం అని, ఆస్తులని, లేదా ఇంకేదో భావోద్వేగాలు, సెంటిమెంట్లు, ఎమోషన్స్ ఏమీ ఉండవు. కేవలం ఒక పొలిటికల్ గేమ్ అంతే. థ్యాంక్ యూ.